इंद्रापुत्रक्री अग्नंदाम अस्ते सविवत्सवा अघोर स्वरपतिके सुवाहतिके सुमाना स्वच्छा अम्मा निपुणारे जलवरपल पेटी तरवाता शरसंगल तीन तरवाता अम्मा देवताभ्यो नमः सर्वमंगल मांगल्ये कृते सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मांगल्ये सूत्राधिका गौरी देवी नमः ध्यायामि ध्यानमर्पयामि स्मरण पूजे आवाहयामि आसनमर्पयामि पादयोः पाद्यं पाद्यं समर्पयामि हस्तयोः समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि पादौ ये पचपन शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते అందరూ కూడా మామూలుగా అక్కడైతే మీరు సంస్కారం చేసుకోండి. ओम भक्त प्रजा
అవకాశం ఇవ్వండి. చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వండి. స్టార్ట్ అయింది ఫస్ట్ కదండి ఫోటోలో కానీ ఎలా వెళ్తుంది తర్వాత తీసుకోండి. ఆదోని హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ శివరాత్రి పురస్కరించి ఈ మాఘమాసంలో శాంత మల్లేశ్వర దేవస్థానంలో ప్రతిరోజు నిత్య రుద్రాభిషేకము, హోమము, ఇలాగే మాఘమాసం మొత్తం ఆడ కంప్లీట్ చేసుకొని ఈరోజు శివపార్వతి కళ్యాణోత్సవం ఇక్కడ జరపడం జరిగింది. చాలా మంది భక్తులు దర్శించుకొని దేవుని ఆశీర్వాదం సంపాదించుకున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాను. నేను ఎగిటి ప్రతాప్, ఇప్పుడు ప్రజెంట్ చిన్మయ మిషన్ ప్రెసిడెంట్ గా. హరి ఓం, నా పేరు రఘునాథ్, చిన్మయ మిషన్ సెక్రటరీని. మనము ఈ శ్రీ శాంతమల్లేశ్వర స్వామి దేవస్థానము చిన్మయ మిషన్ వాళ్ళు తీసుకుంటే పునరుద్ధరించి ప్రతి మాఘమాసము నిత్య పూజలు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క టెంపుల్ ని భగవంతుడి కృపతో, పూజ్య గురుదేవుల స్వామి చిన్మయానుల కృపతో ఆ యొక్క దేవస్థానం పునరుద్ధరించి నిత్యం పూజలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ప్రతి సంవత్సరం పుష్కర నదీ జలం తీసుకోవడం జరుగుతుంది. సరస్వతి నది మొదలుకొని ఈ యొక్క నర్మదా నది వరకు 12 నెలలు పుష్కర జలంతో అభిషేకం చేయడం ప్రతి సంవత్సరం జరిగింది. అదేవిధంగా 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఈసారి నిత్యము హోమం చేసి ఆ యొక్క నక్షత్ర హోమము, గణపతి రుద్ర హోమము, అలానే అధిష్టాన నక్షత్ర హోమం కూడా చేయడం జరిగింది. అక్కడ కలశం పునఃప్రతిష్ఠ చేసి నిన్నటి దినం శివరాత్రి రోజు కుంభాభిషేకం చేయడం జరిగింది. దానికి ఈ రోజు మనం ప్రతి సంవత్సరం చెప్పినట్లే చిన్మయ మిషన్ లో శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది. దీనికి అందరూ మా యొక్క ప్రెసిడెంట్ గారు మోహన్ రెడ్డి గారు, అలానే ఇక్కడ బ్రహ్మచారి నారాయణ చైతన్య గారు, ఎవరైతే చిన్మయ మిషన్ సెంట్రల్ చిన్మయ మిషన్ రిప్రజెంటేటివ్ ఉన్నారో ఈ యొక్క ఆధ్వర్యంలో పురోహితులు రాజు శర్మ గారి ఆయన చెప్పిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలానే మనము కొన్ని సంవత్సరాలు సుమారు ఒక 20 సంవత్సరాల కింద ఈ యొక్క బ్రిడ్జ్ ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ శాంతమల్లేశ్వర టెంపుల్ కి వెళ్ళడానికి నీళ్లు వచ్చినప్పుడు కార్తీక మాసంలో ఆ టైంలో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకే అప్పుడు బిఆర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భీమయ్య గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో, పురప్రజల సహాయ సహకారాలతో అప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పూర్తి కొద్దిగా శిథిలావస్థలో ఉంది. సో దాన్ని పునరుద్ధరించడానికి కూడా పురప్రజలందరూ సహకరించి ఆ యొక్క బ్రిడ్జిని మళ్ళా ప్లాస్టింగ్ చేసి ఇంకొద్దిగా దానికి స్ట్రెంత్ ఇవ్వాల్సి ఇప్పుడు మేజర్ ప్రోగ్రామ్ గా పెట్టుకున్నాము. సో దానికి అందరూ సహకరించవలసిందిగా మనవి. నా పేరు రఘునాథ్, చిన్మయ మిషన్ సెక్రటరీ.